ఏ ఒక్కరు భూమి మీద లేదని వాక్యంలో మనం Almighty చూస్తున్నాం. God is having a very good plan, wonderful plan in our ఆమేన్. lives. సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఉద్దేశము ప్రణాళిక మీ జీవితంలో చాలా ఉన్నతంగా ఉన్నట్టుగా మనం Let చూస్తున్నాం. us make encouragement to our people, my dear brother and ప్రియులారా, sister. ఒక్కరినొక్కరు మనం ప్రోత్సాహపరచుకునే వారిగా ఉండేది Don't చాలా worry about your children. మీ బిడ్డల గురించి ఆలోచించేది Don't worry about your life. మీ జీవితాన్ని గురించి There is a ఆలోచించబడండి. God who thinks about you. ప్రియులారా, నీ గురించి నీకన్నా ఎక్కువగా తల్లి అందుకంటాడు నీ తల్లి కన్నా తండ్రి కన్నా దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క సహాయము నీకు చాలా శ్రేష్టమైనదిగా ఉన్నట్టుగా మనం Whose చూస్తున్నాం. plan is a wonderful. ఆయన ఆలోచనలు నీ పట్ల చాలా ఉన్నతమైనవిగా When in ఉన్నాయి. Egypt, all the people, when they were in slavery, ఎప్పుడైతే ఐగుప్తులు ఇజ్రాయెల్ అందరూ బానిసంగా ఉన్నప్పుడు more than 6 lakhs people, my dear brother and 6 sister, లక్షల మంది they were in ఉంటారు. the bondage. వాళ్ళు ఒక బంధకాలలో They were in the ఉంటారు. slavery. బానిసత్వం కింద There is a ఉన్నారు. cry from their వాళ్ళ hearts. అంతరంగంలో ఒక ఏడుపు దుఃఖం So ఉంటా that ఉన్నది. cry God has heard, my dear brother and వాళ్ళ యొక్క sister. ఏడుపులు దేవుడు చూసినట్టు మనం There is a చూస్తున్నాం. wonderful plan for ఆమె them. దేవుని యొక్క ఉద్దేశము వాళ్ళ పట్ల ఉన్నతంగానే He ఉంది. heard their cry. దేవుడు వాళ్ళ ఏడుపులు He saw the slavery. వాళ్ళ బానిసత్వాన్ని చూశాడు. And he had a plan of wonderful in their ఆయన lives. నిజంగా ఆలోచనమైనటువంటి ఆ గొప్ప ప్రణాళిక దేవుడు యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు పక్షాన ఆయన దాచిపెట్టి మరుగుపరిచినట్టుగా మనం They చూస్తాం. doesn't know the plan of God, my dear brother and వాళ్ళకి sister. అర్థం కావట్లే దేవుని యొక్క ప్రణాళిక ఏంటి But God knows the plan for them. కానీ దేవునికి తెలుసు ప్రభు వాళ్ళ పట్ల యోచించిన యోచన ఏంటి అని. God has planned a good for them. దేవుడు మంచిగానే That's ఆలోచించాడు. why he sent Moses to deliver them. అందుకే తన ప్రజలను విడిపించటానికి దేవుడు మోషేను ఎన్నుకున్నట్టు That's why Jehovah God sent Jesus Christ in the right time for us అందుకే యెహోవా దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకంలోకి ఆయన to పంపించాడు. give salvation to us, రక్షణ అనేటువంటిది to పాత్ర. deliver us from the bondage of sin, పాపం అనే బంధకము నుంచి to విడిపించడం, deliver us from the curse, శాపాల నుంచి to విడిపించడం, deliver from the bondages of the devil. సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించటం. His plan is wonderful. ఆయన ఆలోచనలు ఆయన ఉద్దేశం ఆయన ప్రణాళిక తన బిడ్డల We పట్ల doesn't know. It is a hidden, my dear brother and sister. అందుకంటాడు ఆయన అవన్నీ కూడా దాచిపెట్టబడ్డాయి దేవుని So యొక్క day ప్రణాళిక. after day, God is going to bless by his plan in our కానీ lives. ఆ దినం వచ్చిన కొలది దేవుడు తన ప్రణాళిక ఏంటుందో ఆయన ప్రత్యక్షపరచేవాడుగా ఉండబోతున్నాడు. Wonderful, one plan of wonder. దేవుని యొక్క మొదటి పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు. God always thinks the best in your life. ప్రియులారా, దేవుడు ఎప్పుడు చెడుగా ఆలోచించేవాడు కాదు. The book of Isaiah 20, మంచిగానే ఆయన యోచించేవాడు అంటున్నాడు. the book of Isaiah 25 chapter 1 verse says, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనంలో you have done a wonderful things, things planned long ago. Praise the Lord. హల్లెలూయా. See what a scripture this one. You have done wonderful things, things planned long ago. Praise the Lord. ఆమేన్. Pura karvalamlanta. హల్లెలూయా. The planned, these things planned long ago, God has done the wonderful things in our lives. పూర్వకాలము ఆయన యోచించిన యోచనలు సత్యములని మన వాక్యం. What does that mean? దానికి అర్థం ఏంటో తెలుసా? Before the foundation of this world, నిజంగా ఈ లోక పునాదులు వేయబడక ముందే God has planned about your life. దేవుడు తన ఉద్దేశాన్ని నీ పట్ల ఆయన ఎరిగి That's why when you are in the mother's womb, ఎందుకంటే నీ తల్లి గర్భంలో He ఉన్నప్పుడు planned the best in your life. ఆయన నీ పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. That's why in the right time, in the right moment, God has saved us. అందుకే సరైన సమయము సరైన దినం వచ్చినప్పుడు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. He healed our lives, my dear brother and sister. జీవితాన్ని స్వస్థపడు He transformed us. నిన్ను మార్చిన వాడై He delivered us from the darkness. అంధకార సంబంధమైన లోకం నుంచి ప్రభు మనల్ని Some people doesn't know why they saved, my dear brother and sister. కొంతమందికి అర్థం కావట్లే ఎందుకు రక్షింపబడినామా అని. People doesn't know about the salvation of God. చాలా మందికి రక్షణ యొక్క విలువ తెలియలేని స్థితిలో ఉంటారు. Sometimes we doesn't know so much blessings God has given us to us. కొన్నిసార్లు దేవుడు ఎందుకు ఇంత గొప్ప ఆశీర్వాదాలతో నింపుతాడు. Why He has given to us? ఎందుకు ఇచ్చాడంటే He's done the wonderful things because these things has planned long ago about your life. ಪ್ರಿಯರಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಆತನು ಪ್ರೀತಿಸುವವರ ಬಗ್ಗೆ ದೇವರ ಆಶ್ಚರ್ಯ ಕಾರ್ಯಗಳು
ಎಲ್ಲರ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರು ಮಾಡುವನಾಗಿದ್ದಾನಂತ ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. Before the foundation of this world, ನಿನ್ನ ತಾಯಿ ಹೊಟ್ಟೆದಲ್ಲಿ ನೀವು ಬೀಳುಕ್ಕಿಂತ ಮುಂಚೆ, before the foundation of this ಈ world, యొక్క ಲೋಕವು ನಿಜವಾಗಿ ಪುನಾದಿ ಹಾಕಕ್ಕಿಂತ ಮುಂಚೆ, dear brother and sister, God had a plan in your life, very good plan in our lives. ದೇವರ ಒಂದು ಉದ್ದೇಶವು ನಿನ್ನ ಬಗ್ಗೆ ಇದೆ ಅಂತ ನೀ ಅರಿದು ಬಹಳ When the ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. right time had came, ಆಮೆನ್. ಸరైన ಸಮయం వచ్చినప్పుడు God has opened the doors of heaven. దేవుడు తన పరలోక వాక్యలను Praise the Lord. He తెరవబోతున్నాడు. visited our lives. దేవుడు నీ జీవితాన్ని He దర్శించాడు. transformed us. ఆయన నిన్ను He మార్చాడు. changed us, my dear brother and మార్చిన sister. వాడే ఉంటావు. He made us a holy people. ఆమెన్. పరిశుద్ధమైన He ప్రజలుగా made us a righteous people. ఆమెన్. నీతివంతులుగా By దేవుడు His holy blood, దేవుని యొక్క by రక్తం His ద్వారా, sacrifice. ఆయన త్యాగము Dear ద్వారా brother and sister, what a loving God we are serving. ఎంత ప్రేమించే దేవుని మనం ప్రేమిస్తున్నాము. Jehovah God planned about Lord Jesus Christ. యెహోవా దేవుని యొక్క ఉద్దేశము క్రీస్తు తన కుమారుడైన క్రీస్తు పట్ల కలిగి He ఉన్నాడు. sent in the right time సరైన సమయం to this world, my dear brother and ఈ sister, లోకంలోకి తాను ప్రేమిస్తున్న ఒకగానొక కుమారుని ఈ లోకంలోకి to పంపించాడు. become a wonderful in this world. ఎందుకంటే ఆశ్చర్య కార్యాలు His birth is a wonderful. యేసయ్య పుట్టుకని His miracle is a wonderful. యేసు ಹುಟ್ಟಿದ್ದೇ ಒಂದು The ಆಶ್ಚರ್ಯವಾಗಿದೆ. people who are bounded in this world, when Jesus Christ is visiting them, transforming them, that is a wonderful thing in our lives. అనేక మంది లోకానుసారమైన వాటిలో బంధింపబడినప్పుడు అలాంటి వారిని విడిపించేదే, ఒక పాపి మారేదే ఆశ్చర్యమైన. The brother and sister, 6 lakhs people through Moses, God has delivered them from the power of Pharaoh for God's glory. 6 లక్షల మంది ప్రజలను ఫరో యొక్క బానిసత్వం నుంచి దేవుడైన యెహోవా విడిపించాడండి. Praise the Lord. Highly impossible. ఇది అసాధ్యమే. But with God, everything is possible. కానీ దేవుని ద్వారా సమస్తము సాధ్యముగా ఉండబోతుంది. Amen. Trust in the Lord. దేవుని మీద Let us believe in the Lord. దేవుని మీద ఆశ్రయము కలిగి ఉందాం. He's having a good plan for us. ఆమేన్. ప్రియులారా, దేవుడు నీ కుటుంబం పట్ల, నీ పట్ల, నీ గర్భఫలం పట్ల, మీ భవిష్యత్తు పట్ల దేవుడు పెట్టినటువంటి ప్రణాళిక కంటికి కనబడదు, చెవికి The వినబడదు. book of ఆయన Psalm, మరుగుపరిచిన వాటి విషయంలో దేవుని కోసం ఎంత వరకు నువ్వు ఎదురు చూస్తున్నావు అనేది చాలా the book of Psalm 9 chapter 1 verse says, ఇక దావీదు కీర్తనలు 9వ అధ్యాయం 1 వచ్చిన. the Bible says like this, how David speaks, you see this word. ఆమేన్. దావీదు ఏ రీతిగా అంటాడో చూసి, I will tell all your wonderful deeds. ప్రభువా, నీ ఆశ్చర్య కార్యాలు నేను తెలియజేస్తాను. Amen. I will tell all your wonderful works. ఆమేన్. నీ ఆశ్చర్య కార్యాలు నేను వివరిస్తాను. Amen. How many times God has given the opportunity for us to tell the wonderful works which God has done in our ప్రియులారా, lives. దేవుడు నీ పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలను చెప్పటానికి దేవుడు ఎన్నిసార్లు ఒక అవకాశం We are ashamed to tell the wonderful things which God has done in our దేవుడు lives. చేసిన ఆశ్చర్య కార్యాలు తెలియచేయటానికి చాలా మంది సిగ్గుపడి Some భయపడేవారు. people that doesn't open their mouth to speak about Jesus. ఆమెను కొంతమంది అంటే యేసే గురించి చెప్పటానికి కూడా భయపడతా ఉంటారు. Dear brother ఇష్టపడరు. and sister, it is a shameful thing. అది చాలా అవమానకరంగా Why ఉంటాం. David says, I want to tell all your wonders. ఆమె దావీదు ఎందుకు అంటున్నాడు, ప్రభా నీ ఆశ్చర్య కార్యాలు నేను తెలియచేయాలనుకున్నాను. Daddy, I want to proclaim, I want to tell all the people ప్రభా, నేను అనేకుల ఎదుట నేను ప్రత్యక్షపరచాలనుకున్నాను. that how much wonderful things you have done in my నా life. జీవితంలో నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలను వివరించాలనుకున్నాను అని దావీదు అంటా ఉన్నాడు. First miracle, my dear brother and మొదటి sister, ఆశ్చర్యం ఏంటి? parents neglected him. ఆమె మొదటిగా వచ్చేసి దావీదును తల్లిదండ్రులు తిరస్కరించారు. Samuel was asking, is there anybody? ఆమె అక్కడ అంటున్నాడు, ప్రవక్త ఇంకా ఎవరైనా ఉన్నారా? That is the moment their eyes was open. అంతవరకు జ్ఞాపకం రాలే తల్లిదండ్రులకు. ఒక కొడుకున్నాడు దావీదు, గొర్రెల దొడ్డిలో అక్కడ గొర్రెలను ఆయన ఏల్తా ఉన్నాడని ఆ కుమారుడు ఆ He is very తల్లి far away from the home, ఆమెన్. ఆ ఇంటికి వాళ్ళకు దూరమైన taking వాడు care కాదు. of the sheep. ఆమెన్. ఆయన పని ఒకటి గొర్రెలను కాసే పని అయింది. Then the parents was telling like this, అప్పుడు తల్లిదండ్రులు there is అంటున్నారు, another son. ఆమెన్, మాకు ఇంకొక కుమారుడు Go ఉన్నాడు. and call him. అప్పుడు అన్నాడు ఆ ప్రవక్త, వెళ్ళి ఆయనను They పిలవను. rushed and called David, my dear brother and అప్పుడు sister. మాత్రమే దావీదును When పిలవను. David, the Bible says, when he entered to the home, ఎప్పుడైతే దావీదు ఇంట్లోకి ప్రవేశించాడు, Samuel saw David, my dear brother ఆమెన్, and sister. ప్రవక్త దావీదును చూసిన వెంటనే Then అన్నాడు, the Holy Spirit was talking to him. ఆమెన్. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో He మాట్లాడాడు. is the son. ఆయననే నేను I had ఎన్నుకున్నాను. chosen him. ఆయన నేను Anoint ఏర్పరచుకున్నాను. him. ఆయన నేను Oh, అభిషేకించాను. brother and sister, what a powerful
word that Samuel has heard. ఆమె ఎంత మంచి మాట ఆ యొక్క ప్రవక్త విన్నట్టుగా Samuel risen from his feet. ఆమె నిజంగా ఆయన లేచాడండి తన He బుద్ధిని took నూనె the oil and poured on the David. ఆమె నిజంగా దావీదు తల మీద నుంచి నూనెను పోయటానికి Second miracle took place. రెండవ ఆశ్చర్యం Holy Spirit entered in David's life. దావీదు యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించాడు. Oil poured upon him. అతని తలపైన నూనె పోయబడింది. Holy Spirit came upon him. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన From మీదికి that day వెళ్ళగానే onwards, ఆ దినం మొదలుకొని there is a great wonders was happening in his ఆమేన్ life. హల్లెలూయా. ఎప్పుడైతే సమయోలు ప్రవక్త దావీదును ఇక్కడ అభిషేకించాడో, ఇక్కడ గమనించినట్లయితే అక్కడ సౌలులో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చింది. ఇక్కడ దావీదులేకి దేవుని ఆత్మ వచ్చి ఆ దినము నుంచి దేవుని కార్యం బలంగా How జరుగుతుంది. God started to bless him. దేవుడు ఏ రీతిగా ఆయనను When దీవించటానికి he started playing the instrument, ఎప్పుడైతే వీణ దావీదు his వాయిస్తున్నాడు, anointing was flowing. ఆమేన్ ఆయన అభిషేకము His చెంది presence was flowing. ఆయన అక్క దేవుని సన్నిధి Holy దేవుని Spirit ఆత్మ started to work powerfully through him. ఆమేన్ వీణ వాయిస్తున్నప్పుడు దేవుని ఆత్మ బలంగా చెల్లిస్తా That is the ఉన్నాడు. third miracle in his life. అతని జీవితంలో రెండవ Wonders he never expected that one. ఆమేన్ హల్లెలూయా. దావీదు తన జీవితంలో యావాగా అతను అనుకున్నాను అరసనాగుతి నేను రాజునైతానని దావీదు అనుకోలేదు. కానీ నేను ఆ వాయిద్యాలు వాంచితే ఈ దెయ్యాలు వెళ్ళిపోతాయని అతడు జీవితంలో ఊహించలే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పందారండి హల్లెలూయా. మూడో ఆశ్చర్యమైన కార్యము అది చూస్తూ, అబ్బా దేవా ఇంత గొప్ప కార్యము నా పట్ల నువ్వు చేస్తా ఉన్నావా, అందుకే నీ ఆశ్చర్యమైన కార్యములు నేను చెప్తూ నేను కనపరుస్తున్నా అంటాడు. ఆమేన్ హల్లెలూయా. చెప్పాలందరు హల్లెలూయా. A brother and sister, fourth wonder in his life is when the time period had came before Goliath, he faced the Goliath in his life. ఆమె నాలుగో అంశం వచ్చేసి అతనికి భయంకరమైనటువంటి శత్రువైనటువంటి గొల్యాతు ఎదురుపడినప్పుడు We will face all the Goliaths in our మన lives. జీవితంలో కానీ కొన్ని గొల్యాతు లాంటి పరిస్థితులు Don't ఎదురుపడతాం. worry. హల్లెలూయా. భయపడబాకండి. David's God is our God. దావీదు దేవుడు మన దేవుడు అయిన Amen. Hallelujah. హల్లెలూయా. He will never sleep, he will never slumber, my dear brother and ఆమేన్. sister. ఇశ్రాయేలును కాపాడువాడు ఎప్పుడు కునుకడు. Always he will watch us, all the people. ఆమేన్ అందరిని కూడా ఆయన గమనించి చూస్తున్నవాడు. He will protect his people. తన ప్రజలను కాపాడేవాడుగా He saw the zeal in his heart. అతని హృదయంలో ఒక కోరిక వాంఛ He ఉంటుంది. saw the desire. God saw the desire in David's ఆమేన్ heart. దావీదులో ఉన్నటువంటి వాంఛను ఆశను ఎరిగిన Who వాడు. is this uncircumcised person who అందుకంటాడు came against the Israel people? ప్రియులారా గొల్యాతుకు వ్యతిరేకంగా దావీదు నిలబడి అంటాడు, ఈ సున్నతి లేనివాడు ఏ పాటి వాడు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నిలబడనని దావీదు చెప్పినట్టుగా మనం He said చూస్తున్నాం. to the king and everybody, హల్లెలూయా. ప్రతి రాజుతో అందరితో అంటా do ఉన్నాడు, not worry. భయపడవాకండి. I will go హల్లెలూయా. to fight the battle. గొల్యాతును పడగొట్టువాడు దేవుడైన యెహోవా అంటా ఉన్నాడు. ఆయన అంటాడు, ఏం భయపడబాకండి, నేను పోతా యుద్ధమాడదానికి. హల్లెలూయా. ఆమేన్. If anything happens in our family or our relatives or church members, we must encourage like that. Don't worry, we will pray for you. God will fight the battle. బంధువులు కానీ మిత్రులు కానీ సంఘస్థులు కానీ శోధకుడు శోధిస్తా ఉన్నప్పుడు, గొల్లాతులకు వస్తా ఉన్నప్పుడు, తెలిసినప్పుడు భయపడబాకండి అని మనము ధైర్యపరచాలి. మీ నిమిత్తమై నేను ప్రార్థన చేస్తా, దేవుడు మీకు జయమిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. హల్లెలూయా. David told to the king Saul, ఇక రాజుతో ఇక దావీదు అంటా ఉన్నాడు, don't worry about this. భయపడబాకు ఈ ఫిలిష్తీయుని గురించి అంటా ఉన్నాడు. And he started to talk about all the army of Israel people. ఆమేన్. ఇశ్రాయేలు యొక్క సైనికులు అందరితో ఆయన Don't మాట్లాడుతున్నాడు, worry about this Goliath. ఈ గొల్యాతు గురించి భయపడబాకండి. I'm enough for him. ఆమె నేను ఒక్కడిని చాలు అతని. Amen. Hallelujah. Today God is talking you, my dear brother and sister. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. So we are enough. A single child of God is enough to overcome every temptation, to fight the battle in the name of the Lord. ಪ್ರಿಯರಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಪ್ರಾರ್ಥಿಸುವವರು ಒಬ್ಬರಿದ್ರೆ ಸಾಕು, ಕುಟುಂಬದಲ್ಲಿ ಎಲ್ಲದರಲ್ಲಿ ಜಯವು ನಮ್ಗೆ ಅಂತ You are ನಾವು chosen by God, my dear brother and దేవుని ద్వారా sister. నువ్వు ఏర్పరచబడ్డావు. You are the child of God. ನೀನು ದೇವರ ಮಗಳಾಗಿದೀಯ. Don't look to the people. ಮನುಷ್ಯರ ಕಡೆ ನೋಡಬೇಡ.
The God one who does the wonders through you, look to him. ఆమె నీ జీవితంలో ఆశ్చర్యాలు చేసే దేవుని వైపు నువ్వు ఎదురు చూడడం చాలా అవసరమైన 2024 is coming very close, my dear brother and sister. 2024 ముగించబోతా ఉన్నది. So let us look to the Lord, who is the mighty God of wonders, who is going to do in our lives. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడైన యెహోవా వైపు పరిపూర్ణంగా ఎదురు Don't give up in your faith. నీ విశ్వాసంలో Don't ఓడిపోవద్దు. give up in your prayers. నీ ప్రార్థనను ఆపకండి. Goliath definitely will fall down. ఆమేన్ హల్లెలూయా. గొల్యాతు లాంటి శోధనలు, గొల్యాతులు ఎంత మంది నీకు వ్యతిరేకంగా ఉన్నారో ఒకనాడు రాబోతున్నదా గొల్యాతులన్నీ పడిపోబోతా ఉన్నాయి. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. God is so good. దేవుడు ఆశ్చర్య కార్యాలు When జరిగించాడు. David stood for God, ఎప్పుడైతే దావీదు దేవుని పక్షాన దావీదు నిలబడ్డాడో God stood for him. దేవుడు అతని పక్షాన నిలబడినట్టు When you stand for Jesus, ఎప్పుడైతే దేవుని కొరకు సత్యంగా Jesus will నిలబడతాడో, stand for you. దేవుడు నీ పక్షాన నిలబడేవాడు. Because you are the child of God. ఎందుకంటే మనము దేవుని బిడ్డలమై Why God stood for David? ఎందుకు దేవుడు దావీదు He పక్షాన was anointed by దేవుని ద్వారా God. He was అభిషేకింపబడిన separated by this world. He is a child of God. He was anointed by God. He was filled with the Holy Ghost. That's why God stood behalf of him. ఆమేన్. అందుకే దావీదు పక్షాన All heaven is stood for ఆమేన్. him. పరలోకమే అతని పక్షాన Angels stood for him. దేవదూతలు నిలబడ్డారు. Goliath stood to take one stone, my dear brother and వీరారా, sister. నిజంగా ఆ యొక్క సున్నతి లేనివాడు, దేవుని యొక్క సహాయము లేనివాడు, నిజంగా దేవునితో నడిపింపు లేనివాడైనటువంటి ఆ యొక్క గొల్యాతు దావీదుకి వ్యతిరేకంగా నిలబడినప్పుడు దావీదు Even తీసుకున్నది though ఒకటే ఒక రాయి He అని took వాక్యము 5 మనం stones, my dear brother and వీరారా, sister. దావీదు 5 రాళ్ళను తీసుకున్నాడు. One stone is enough in the name of the Lord. ఆమేన్. హల్లెలూయా. One prayer is enough in the name of the Lord. ఆమేన్. ఒక్క ప్రార్థన చాలండి. You do not worry about so many plans in your life. ఆమేన్. ఏవేవి ఆలోచనలు, తప్పు ఆలోచన, తప్పు ప్రణాళిక, నిజంగా సాతాను ఆలోచనల తలంపులతో నింపబడకుండా దేవుని ప్రార్థన ఖడ్గముతో నిలబడి ఒకటే ఒక ప్రార్థన అటువంటి బాణాన్ని వేసినప్పుడు One word. అపవాది కుతంత్రాలు One పడిపోతాయి. word, one rhema which is coming from heaven for you. ఆమేన్. ఒక్క మాట పరలోకము నుంచి నీకు వస్తున్నప్పుడు It will stand in the name of the Lord. ఆమేన్. అవి నిజంగా It will work in the name of the Lord. ఆమేన్. దేవుని నామములో నిలబడబోతాయి. It will work very powerfully, my dear brother ఆమేన్. and దేవుని sister. యొక్క నామాన్ని తీసుకొని It నిలబడినప్పుడు will tear down the evil spirits in the name of Jesus. It will tear down all the evil spirits in ఆమేన్. Jesus' దురాత్మ name. శక్తులని దేవుడు Witchcraft పారదోలబోతున్నాడు. powers will tear in the name of the ఆమేన్. Lord. భయపడబాకండి. వాళ్ళు చేసిండ్రు, వీళ్ళు ఏ చాతబల శక్తులు, ఏ దెయ్యపు శక్తులు, ఏ దెయ్యాలు, ఏ మాట మంత్ర శక్తులు, ఏ సైతాను గుడారాలు నీకు నీ కుటుంబానికి We stood for వ్యతిరేకంగా God. నిలబడ్డాయి. ఎందుకంటే దేవుని కోసం మనం God will నిలబడ్డాం. stand for us. ఆమేన్. సత్యము కోసం నిలబడినాము. దేవుని కోసం David never దేవుడు నీ saw- పక్షాన నిలబడవాడు. David never saw Jehovah God beside him. ఆమేన్. దావీదుకు కనబడల యెహోవా దేవుడు But he దావీదుకు had a కనబడలేదు. faith in the name of the కానీ Lord. దావీదుల విశ్వాసము ఎక్కువగా You ఉన్నది. cannot see Jesus, my dear brother ఆమేన్. and దేవుడు నిన్న sister. పక్కదలి నిన్న ఒలగడి నిన్ను But by faith, when you go forward in the name of the ఆమేన్. ఒక Lord, నమ్మకము విశ్వాసముతో ముందడుగేస్తున్నప్పుడు Michael will fight for you. మిఖాయేలు దేవదూత నీ Jesus పక్షాన will fight for యుద్ధమాడబోతున్నాడు. you. యేసయ్య యుద్ధమాడబోతున్నాడు. He used one stone, my dear brother and ఆమేన్. sister. దావీదు దగ్గర 5 రాళ్ళు ఉన్నాయి. ఒకటే ఒక రాయి చాలు. One word of Jesus is enough to హల్లెలూయా. tear down the powers of darkness, my ఆమేన్. dear brother and దేవుని sister. నోట నుంచి ఒక్క మాట సైతాను గుడారాన్ని That's why కదిలించబోతున్నాడు. wait upon the Lord. దేవుని వైపు వేచి Let the word come from heaven. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ వీళ్ళ మాటలు కాకుండా పరలోకము నుంచి వచ్చే మాట కొరకు ఎదురు చూస్తే ఆ మాట నీ పట్ల సత్యముగా కార్యముగా అది స్థాపింపబడి క్రియారూపకంగా అది ప్రజ్వలింపబడబోతుంది. Jeremiah writes like this, my dear brother and యెరెమీయా రాస్తూ ఈ sister. రీతిగా అంటాడు. Daddy, I am a young man, Lord. ప్రభువా, నేను యవ్వనస్తుడనయ్యా. I cannot speak to the people. అయ్యా, నేను ప్రజలతో మాట్లాడలేను. Oh, my Jeremiah, the man of ఓ God. దేవుడు యెరెమీయాతో అంటా I had ఉన్నాడు. chosen ఓ you. నేను I ఏర్పరచుకున్నాను. anointed you. నేను అభిషేకించాను. Open your mouth now. ఆమేన్. ఇప్పుడు నీ నోరు I will తెరువు. bless you by the ఆ word. వాక్యముతో నీతో That word you మాట్లాడతావు. speak in the name of the ఎప్పుడైతే నువ్వు Lord. నోరు తెరుస్తావో It will work for the glory అది of God. క్రియారూపకంగా It will do wonders in the name of Jesus. ಬಾಯಿಂದಬರೋ ಮಾತು ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಲಿಕ್ಕಿದೆ. Joshua spoke the word of God. ಯೆಹೋಶುವನು ದೇವರ ಮಾತು. Oh, all the spirits, take up the ark in the name of the Lord. యాజకులారా మందసాన్ని ఎత్తుకొని యోర్దాను నదిలోకి వెళ్ళము అని యెహోషువ మాట్లాడినప్పుడు when they obeyed the Joshua word, my dear brother and sister. మీలారా ఎప్పుడైతే యెహోషువ సేవకుడైన యెహోషువ మాటకు వాళ్ళు లోబడి మందసాన్ని తీసుకొని When they వెళ్ళారు. took the ark of God in the place of Jordan
river, ఎప్పుడైతే మందసాన్ని తీసుకొని యోర్దాను నదిలో వాళ్ళు కాలు పెట్టారు, when they touched that river, my dear brother and ఎప్పుడైతే ఆ sister, యొక్క నదిని వాళ్ళు తాకారు, when their feet touched, వాళ్ళ పాదాలు తాకిన wonders వెంటనే started to happen. అక్కడ నదిలో కార్యము చేయటానికి When you ప్రారంభమైంది. touch some places, కొన్ని స్థలాలను తాకి wonders will take place. హల్లెలూయా, కొన్ని ఆశ్చర్యాలు Your జరగబోతాయి. feet is prepared by God. నీ పాదాలు Your feet ఆశీర్వాదకరంగా is going to సమాధానకరమైన Bring పాదములుగా the దేవుడు peace of God. నీ పాదాలకు సమాధానమైనటువంటి Whichever పాదం. house you go, ఏ ఇంటికి నువ్వు వెళ్ళినా, whichever home you go, ఏ ఇంటిని దర్శించు, you are carrying Jesus, my dear brother and యేసయ్యను sister. మోసుకొని పోతున్నప్పుడు, When you step inside in that, ఎప్పుడైతే నువ్వు పరిస్థితులలో కాలు పెడతావో wonders will take place. ఆశ్చర్య కార్యాలు The జరగబోతాయి, peace will come. సమాధానం రాబోతుంది. David says like this, దావీదంటా ఉన్నాడు, I will talk about your wonders, O God. ప్రభువా నీ ఆశ్చర్య కార్యాలు నేను వివరిస్తున్నానయ్యా. The Bible says like this, దేవుని యొక్క వాక్యంలో 1,000 for Saul, ఆమేన్, yes, 10,000 praises for David. అక్కడ గమనించినట్లు ఒక రాజును ప్రజలు ఈ రీతిగా నన్ను ప్రారంభించారేనంటే 1000 సౌలుకు 10,000 దావీదుకు అని. What is that mean? దానికి అర్థం ఏంటో When తెలుసు. Goliath was collapsed, ఎప్పుడైతే గొల్యాతు హతమార్చబడ్డాడు, David's name was, fame started to ఆమేన్, increase. దావీదు యొక్క పేరు ఉన్నతంగా ప్రజలలో People- ప్రచురింపబడ్డది. Some people will tear our name. ఆమేన్, కొంతమంది మన పేర్లను పాడు చేస్తా ఉంటారు. Hallelujah. No Hallelujah. problem. ఆమేన్, మన పేర్లను పాడు చేసే Through వారి one గురించి భయపడమా. miracle, హల్లెలూయా. ఒక్క అద్భుతం ద్వారాగా దేవుడి నీ పేరు ఉన్నతంగా ఘనతంగా తీసుకొనొచ్చాడు. హల్లెలూయా. That is the wonder. అదే దేవుడు చేసే ఆశ్చర్య కార్యమైంటా ఉన్నది. Where David was there, దావీదు ఎక్కడున్నాడు? nobody doesn't know. దావీదు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. When Goliath was fallen down, ఎప్పుడైతే గొల్యాతును the చంపాడు, whole world started to talk about David. అప్పుడు మాత్రమే లోకమంతా అక్కడ ఉన్నటువంటి వారు- ప్రపంచమంతా దావీదు నిమిత్తమై మాట్లాడుతున్నారంట. హల్లెలూయా. Not only the Israel people, my dear brother and కేవలం sister. ఇశ్రాయేలు ప్రజలు The మాత్రమే whole world started to talk about David. ఆమేన్, లోకమంతా దావీదు గురించి David, God is a God. ఆమేన్, దావీదు రాజు రాజైంతా The ఉన్నాడు. great Goliath was fallen down. గొప్ప గొల్యాతును చంపాడు దావీదు అని. Oh, my dear brother and sister, finally God has given the throne of Saul to David, my dear brother and sister. ఆమేన్, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజు యొక్క స్థానాన్ని నిజంగా సౌలును దించేసి దేవుడు దావీదును కూర్చోబెట్టినట్టు మనం He చూస్తున్నాం. honored God. హల్లెలూయా. honored David. దావీదు దేవుని ద్వారా That's why గణపరచబడ్డాడు. David says like this, అందుకే దావీదు అంటా who ఉన్నాడు, I am, Lord. ప్రభువా నేనే I పాచివాడిని. want to talk about your wonders. ప్రభువా నీ ఆశ్చర్య I want to కార్యాలు, talk about your blessings. నీ ఆశీర్వాదాలు When you వివరించు. anointed me, నువ్వు Lord, నన్ను when the అభిషేకించినప్పుడు, Holy Spirit entered in my life, Lord, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను something వదలగలిగాడు. started in my ನನ್ನ life. ಜೀವಿತದಲ್ಲಿ I ಏನೋ became a ಒಂದು different ಕಾರ್ಯವಾಗುತ್ತದೆ. person, Lord. ಕರ್ತನೇ, ನಾನು ಒಂದು The power, first ವ್ಯತ್ಯಾಸವಾಗಿದ್ದೇನೆ. thing, the poverty went away from his life. ఆమేన్, మొదటిగా అతనిలో ఉన్నటువంటి ఆర్థిక The సమస్యలు, richness started to come in his life. దావీదు జీవితంలో ఐశ్వర్యవంతుడు కాటానికి ప్రారంభమయ్యాడు. When poverty goes, ఆమేన్, దారిద్ర్యత వెళ్ళినప్పుడు richness will come. ప్రియులారా, నిజంగా That is the secret, my dear brother and దావీదు sister. జీవితంలో ఒకసారి మనం That's why we must be under the anointing of Lord. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను చూడాలంటే దేవుని అభిషేకం Fill with the Holy Ghost. పరిశుద్ధాత్మతో నింపబడాలి. No money, fill with the Holy Ghost. ఆమేన్, డబ్బు లేకున్నా పర్వాలేదు, దేవుని No wealth, fill with the Holy Ghost. ఆస్తులు అంతస్తు లేకున్నా యేసయ్య ఉంటే He చాలు. knows how to provide, my dear brother ఆ and సమయం sister. వచ్చినప్పుడు దేవుడు ఏ రీతిగా నేను దీవించాలో దేవునికి Is తెలుసు. there any scripture like that? వాక్యంలో చూద్దామా? Is there? ఆమేన్. 40 years, more than 6 lakh people. 40 years, he took care of them. ఆమేన్. 6 లక్షల మంది కన్నా ఎక్కువగాను దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళకి ఆహారమును బట్టలు Which సమస్త business they done? వాళ్ళు ఏమన్నా వ్యాపారాలు చేశారా? Which work they are done? ఏ పనుల కన్నా పోయారా ఇజ్రాయేలు? Which education they are done? ఎంత చదువులు చదివారా వాళ్ళు? 40 years the young people gone to the schools and colleges. ఆ యొక్క నిజంగా చంటి బిడ్డలు ఆ, 40 సంవత్సరాలు వాళ్ళు ఎడారిలో స్కూల్ కు నడిచారా? కాలేజ్ లోకి ఏమైనా పెట్టాలి పోయినరా? చెప్పాలి. చెప్పాలి అందరు. ఇజ్రాయేల్ అనండి, ప్రజలు లేదు పోయినరా? అనండి. ఎట్టా మనకు ప్రాబ్లం అన్నమాట. ఎట్టా అనేది ఆయనకు తెలుసు. అదే ఆశ్చర్యమైన కార్యములు నేను చేసేవాడిని. హల్లెలూయా. మనకేందంటే విశ్వాసం అన్ని చేస్తాం, గుడికి వచ్చాము, ప్రార్థనలో ఉంటాం, అన్ని చేస్తాం. విశ్వాసం ఎవరు అబ్బసొమ్ము? నీ అబ్బసొమ్మే అన్నమాట. నీలో ఉంది విశ్వాసం. నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది.
My faith is my faith, your faith is your faith. But one thing let us remember, anointing will transform. ప్రియమైనటువంటి Anointing will bring the blessings. Anointing will bring the richness in our lives. David is a testimony for that, my dear brother and sister. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దావీదు ఒక సాక్ష్యం. నీలో ఉన్నటువంటి అభిషేకమే నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతు. నువ్వెంత దేవుని యొక్క సన్నిధి, దేవుని అభిషేకం లేకపోతే నువ్వు నెలకు 50 సంపాదించినా, 60 సంపాదించినా, 70 సంపాదించినా, నీ జీవితంలో నువ్వు ఎంత వ్యాపారం డబ్బు నీ ఇంట్లో మిగలదు. దారిద్ర్యం నీ ఇంటిని వదిలిపెట్టి. ఎందుకంటే నీ ఇంట్లో దేవుడు లేడు, దేవుని సన్నిధి నీలో లేదు కాబట్టి. One true story I will tell you. Last month we had done the expenditure for Molali Church, more than 10,000 rupees. It needed. గత నెలలో పోయిన నెలలో మోలాలి సంఘానికి 10,000 కాడికి ఎక్కువ ఖర్చు పెట్టినా అన్నమాట. అది అవసరం ఉన్నది దానికి. వాన వచ్చినప్పుడు చాలా వాన కారతా నీళ్లు చాలా సఫర్ అయిన ఇన్ని సంవత్సరాలు. మొన్న వాన పడ్డది, ఒక్క పొట్టుగుత బస్ కారలేదు. ప్రైజ్ ది లార్డ్. వండర్స్ ఐమ్ టెల్లింగ్. ఐ స్పోక్ టు వన్ గాయ్, మన చర్చ్ మెంబర్తో నేను మనసు ఉండాలి మనకు. దరిద్రం అనేది ఎట్ట పోతుందో ఇప్పుడు చెప్తా చూడండి. వై కాంట్ యూ సో ద సీడ్? ఐ స్పోక్ టు హిమ్. నేనే మాట్లాడిన అతనితోటి, ఎందుకు నువ్వు విత్తనం వేయకూడదు? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సో మచ్ మనీ. సింపుల్ ఐ స్పోక్. ఐ డజంట్ నో హీ వాస్ ప్రిపేరింగ్ వన్ కవర్ ఫ్రమ్ సమ్ డేస్ ఇట్ సేవ్. ఆ బిడ్డతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అడిగాడంట, నువ్వు ఎందుకు విత్తనము వేయకూడదు అని అడిగినప్పుడు ఆయన కొన్ని దినాల నుంచి ఒక కవర్ను సిద్ధపరుస్తా ఉన్నాడు. He called me on the road. I prayed for him. I received that cover. ఆమేన్. ఆయనను నిజంగా గమనించినట్లయితే పాస్టర్ గారిని పిలిచాడు, రోడ్డు మీద ఆ కవర్ ఇతనికి ఇచ్చేశాడు. Praise God. Next day I saw that one. మరుసటి దినం చూసినప్పుడు What I need? ఆయనకి ఎంత అవసరం ఉంటున్నదో 10,000 rupees. 10,000 అవసరం ఉన్నది. In that pocket 10 is unworthy to give that one. ఆయనకి యోగ్యత లేదు ఇచ్చేదానికి. ఎన్ని ఉన్నాయి చెప్పాలా? పేదవాడు. He's a poor man. Then I called him and said to him, I never expected so much. Why you are sown? He said like this, last Christmas I sown for celebration 500 rupees. ఆమేన్. గత This సంవత్సరం time I prepared and prayed in the presence of God. Let I give a very good cover to this program. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యొక్క బిడ్డ అన్నాడంట, గత సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్కి నేను 500 రూపాయలు వేసాను, కానీ ఈ సంవత్సరం నేను ఎక్కువగా ఇవ్వాలనుకున్నా, అందుకే నేను పెద్ద అమౌంట్ నేను ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సిద్ధపాటైండు. బ్రదర్ అండ్ సిస్టర్, ఈ సోన్ ద సీడ్. ఆయన విత్తనము విత్తినట్టుగా మనం చూస్తున్నాం. దేర్ వాట్ ఎవర్ వర్క్ ఇస్ ఫినిష్డ్. ప్రైజ్ అక్కడ ది లార్డ్. అవసరమైనది అది ముగించి ఉంటా ఉన్నది. వాట్ ఈస్ హిస్ టెస్టిమనీ? యు నో, ఆయన సాక్ష్యం ఏంటంటే, అంకుల్ ఐ సోన్ ద సీడ్. నేను విత్తనము విత్తాను, విదిన్ 1 week. ఒక వారం లోపల లిసన్ దిస్ కేర్ఫుల్లీ. I received 15,000 rupees. ఆమె 15,000 రూపాయలు ప్రభు నాకు ఇచ్చాడు. Praise the Lord. Stinginess must break in the name of the Lord. ఆమె నిజంగా చాలా వరకు వాళ్ళ జీవితంలో ఒక పిసినాస్తనం అనేది తొలగిపోవాలి మన జీవితంలో. ఆమేన్. ఒక్క వారములో ఇన్ హిస్ బిజినెస్ he saw 15,000 ప్రాఫిట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆశ్చర్యమైపోయినాను. ఒక వారంలో అతని వ్యాపారంలో అతని దాంట్లో గమనించినట్లయితే 15,000 రూపాయలు దేవుడు Why it ఇచ్చినాడు. came? అది ఎందుకు వచ్చిందంటే, He prepared to sow the seed. ఆయన సిద్ధపడ్డాడు దేవునికి ఇవ్వడానికి. Unworthy. అయోగ్యుడు. Always he says, last year I sown only 500 rupees. గత సంవత్సరం నేను 500 వేసాను, Why can't I prepare a big amount? నేను ఎందుకు ఎక్కువగా వేయకూడదు? God seen his heart. ప్రియులారా, దేవుడు హృదయాన్ని God చూసేవాడు. seen his thoughts. అతని ఆలోచనలు చూశాడు. Hallelujah. Praise the Lord. When the time came,
సమయం when వచ్చినప్పుడు I just touched his heart, అతని హృదయాన్ని తాకినప్పుడు the brethren, he obeyed God. దేవుని మాటకు లోబడ్డాడు. As he sown the seed, ఆయన విత్తనం విత్తిన రీతిగా he had seen God's hand in his దేవుని business. యొక్క హస్తం ఆ బిడ్డ జీవితంలో ప్రభు ఒదిగించాడు. How David says, I want to talk about the wonders. ఆమె దేవుని ఆశ్చర్య కార్యాలు నేను చెప్తా That's why this guy also says, I want to tell this testimony, uncle. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ బిడ్డ సాక్ష్యం చెప్తున్నాడు అంటే అతని జీవితంలో దేవునికి ఇచ్చాడు కాబట్టే అందుకే అతడు దీవింపబడినట్టుగా మనం My చూస్తున్నాం. God has blessed me. దేవుడు ఎందుకు నన్ను దీవించాడంటే నా దేవుడు నన్ను ఆశీర్వదించుడు. ఎంత గొప్ప ఇది సాక్ష్యం అంకులని ఎట్ట చెప్పిండంటే కన్నీటితో చెప్తావు. ఆమేన్. He was telling this testimony with tears. ఆ బిడ్డ కన్నీటితో సాక్ష్యాన్ని చెప్తావు. 3 years I done the business. 3 సంవత్సరాలు నేను వ్యాపారం But చేశాను. this kind of blessing within 1 week I never saw. ఇలాంటి ఆశీర్వాదాలు ఒక వారంలో చేది నేను చూడలేదు It అన్నాడు. is God's hand. అది దేవుని హస్తము. The brother and sister, is it not God is a true God? ఆమేన్. దేవుడు సత్యమైన దేవుడు కాదా? All glory to Lord Jesus దేవునికి Christ. మహిమ కలుగును. 1 Peter 2nd chapter 9th verse మొదటి says, పేతురు ನಾವು ನೋಡಿದವಾಗ 2వ అధ్యాయం 9వ 1 Peter 2nd chapter 9th verse, మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, who called you out of darkness into his wonderful light. ఆమె నిజంగా ఏ దేవుడైతే అంధకారం నుంచి నిన్ను బయటికి పిలిచాడు ఆ దేవుడు ఆశ్చర్యకరుడు. అంధకారంలో ఉన్నప్పుడు మనల్ని పిలిచిండంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేని కొరకు పిలిచిండంట? ఆశ్చర్యమైన వెలుగులోకి మనల్ని పిలిచిండంట. ప్రైజ్ ది లార్డ్. He called us into the wonderful light, my dear brother and sister. ఆశ్చర్యమైన వెలుగులో నుంచి దేవుడు పిలిచినట్టు His light is a wonderful. ఆయన వెలుగు ఆశ్చర్యమైన వెలుగై ఉంటున్నది. హల్లెలూయా. Let us walk in the wonderful light in the name of Jesus. ప్రియులారా, దేవుని యొక్క ఆశ్చర్యమైన వెలుగులోకి మనం నడిచేవారిగా God ఉందాం. is so good. దేవుడు చాలా He మంచి is so wonderful. ఆశ్చర్యకరుడు. Second point is, రెండవ అంశం ఏంటిదంటే he is a counselor. ఆయన నిజంగా ఆలోచనకర్త. Dear brother and sister, counseling is very important in our life. మనుషుల జీవితంలో విశ్వాసులకు ఆలోచనలు అనేది చాలా అవసరమైన. The Bible says like this, దేవుని యొక్క వాక్యంలో Holy Spirit is a real counselor. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మంచి John the ఆశ్చర్య. Gospel 14 chapter 26 verse says, యోహాను సువార్తలో గమనించిన 14వ అధ్యాయం 26వ వచనములో దేవుని యొక్క వాక్యముల రీతిగా రాయబడి ఉంటున్నది. The comforter, the Holy Spirit will teach you all the things. ఆదరణకర్త మీకు అన్ని విషయాలలో బోధకుడుగా ఉండి మీకు బోధించు. See, one side, one translation says the comforter. ఆదరణకర్త. Another translation says is the Holy Spirit, the counselor. ఆమేన్. ఆలోచనకర్త. He will teach you all the things. ಆಮೆನ್. ದೇವರು ನಿನಗೆ ಬೋಧಕನಾಗಿದ್ದು ಆತನು ಬೋಧಿಸುವನಾಗಿರಲಿಕ್ಕಿದ್ದಾನೆ. Dear brother and sister, ದೇವರ ಮಕ್ಕಳೇ, for our spiritual life, ಆತ್ಮೀಯ ಜೀವಿತದಲ್ಲಿ to grow in the spiritual life, ఆత్మికంగా ఎదగటానికి we need the counseling from the elders. ఆమెన్ పెద్దల యొక్క సలహాలు మనకు చాలా వరకు Or you అవసరం. need the counseling from the man of God or a woman of God. ఆమెన్ సేవకుల ద్వారా ఒక ఆలోచనను తీసుకోవడము చాలా అవసరం. How to pray in the presence of దేవుని God. సన్నిధానంలో ఎలా ప్రార్థించాలి, How to read the word of God. దేవుని వాక్యము ఎట్ట చదవాలి, How to be content in the Lord. దేవునికి ఎక్కువగా సంబంధం ఎక్కువగా ఏ రీతిగా పెట్టుకోవాలి, How to not to give up in our prayer ఈ life. ప్రార్థనలను తక్కువ కాకుండా ఏ రీతిగా Some ఉండాలి. people doesn't know how to pray till today. కొంతమందికి అయితే ప్రార్థన లేరు, ఎట్ట ప్రార్థన చేయాలనేది కూడా తెలియదండి. If we go somewhere taking them, giving some prayers, they doesn't know what to pray, my dear brother and sister. కొంతమందికి ఎక్కడికైనా మేము తీసుకెళ్లి ఒక ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళకు ప్రార్థన చేయటానికి ఏం చేయమంటే ఏదో ఆ చేస్తాం. స్థితిగతులలో ఏ రీతిగా ప్రార్థన చేయాలని అస్సలు రాదన్నమాట. అంత డెవలప్ అయిపోయిండ్రు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో వి నీడ్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల మనకు అవసరం. అదర్వైజ్ you must speak to the man of God. లేకుంటే సేవకులతో మాట్లాడండి, They అడగండి. can give the counseling to how to pray, which points must pray in so and so area. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు ఒక కాటేజ్ మీటింగ్ లో, ఒక సంఘములో, ఒక స్తుతి కూటములో, ఆ ఒక ఫాస్టింగ్ ప్రేయర్ లో, ఇట్లా కొన్ని పద్ధతులు, ఆరాధన, పరిశుద్ధ దినంలో ఎప్పుడు ఏ ప్రార్థనలు ఎక్కడ ఏ రీతిగా చేయాలని సేవకులను సలహాలు తీసుకోండి. అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు, లేకుంటే పరిశుద్ధాత్మ దేవుని నాకు రాదు ప్రార్థన, నేను ఎప్పుడు ఏ రీతిగా ప్రార్థించాలా ప్రభా నాకు నేర్పించని అడిగితే ఆయన మీకు నేర్పించేవాడుగా The ఉండబోతున్నాడు. book of Proverbs 11 chapter 11th verse says, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం. but in the multitude of counselors there is safety. ఆమె అనేక మంది
అనేకుల కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళ మధ్యనగిన మనం గిన ఉన్నట్లయితే నీకు భద్రత. భద్రత. ఆమేన్, హల్లెలూయా. ఆలోచనలు ఇచ్చు వారి మధ్య నువ్వు ఉంటే నీకు భద్రత అని వాక్యంలో మనం చూస్తున్నామండి. అదే ఉంది. అంతే అంతే. కొన్ని మంది విశ్వాసులకు చెడిపెట్టలు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నవారు వేరే వేరే కౌన్సిలింగ్ ఉంటారు. ఆమేన్. నీకు జ్ఞానం ఉండాలన్నమాట, ఆ కౌన్సిలింగ్ తీసుకోవాలనా లేదా అనేది. ఒకవేళ అవి తీసుకున్నాం అనుకో నాశనం అయిపోతాం. హల్లెలూయా. ఒకవేళ వాటిని దూరపరుచుకున్నాం అనుకో భద్రత కలగబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. బి కేర్ఫుల్ అబౌట్ ద కౌన్సిలర్స్ ఫ్రమ్ ద వరల్డ్లీ పీపుల్. ప్రియులారా, లోకస్తులు కొంతమంది ఇచ్చేటువంటి ఆ యొక్క కౌన్సిలింగ్ ఆలోచనలు చెప్పేవారు ఉంటారు కొంతమంది. Some believers వాటి విషయంలో also చాలా జాగ్రత్తగా ఉండాలి. will give bad counseling. కొంతమంది విశ్వాసులు ఇతరులకు చెడ్డ ఆలోచనలు ఇస్తా ఉంటారండి. చెడ్డ కౌన్సిలింగ్ ఇస్తా ఉంటారు. ఆలోచన. నువ్వు అభివృద్ధి అయితే ఇష్టపడరు. ఆమేన్. సంసారాలను పాడు చేసే కౌన్సిలింగ్ తీస్తా ఉంటారు. జాగ్రత్త సుమా, దేవునికి లెక్క వేయాల్సి వస్తుంది. మనం చూసే అన్ని ప్రభు చూస్తా ఉంటాడు. ఆమేన్. సో వి మస్ట్ నీడ్ a right people, my dear brother and ప్రియులారా, sister, సరిగ్గా ఆలోచనలు who ఇచ్చేవారు. can talk the word of God, giving the counseling. ఆమె నిజంగా నీకు ఆలోచనలు ఇచ్చారు, దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ నడుపుదల కలిగి ఉన్నారా లేదా అనేది చాలా గమనించాలి. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోండి. Praise the లేకుంటే Lord. ఏ ఒక్కరి దగ్గరికి సలహాలు తీసుకోవడానికి Be careful about receiving the counseling. ఎవరైనా నీకు ఆలోచనలు చెప్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వారి విషయంలో. Brother and sister, these days are very very dangerous days. ఈ దినాలు చాలా భయంకరమైన దినాలు. So we must have the safety from the people. ఆమేన్. ప్రజల నుంచి నిజంగా ఎవరైతే తప్పు బోధలు తప్పు ఆలోచనలు చెప్తుంటారో అలాంటి వారి నుంచి నీకు భద్రత చాలా అవసరము. సేఫ్టీ మనకు చాలా అవసరం అన్నమాట. ఎవరైతే నిజమైన కౌన్సిలింగ్ ఎట్టేయాలంటే దైవికంగా వాక్యానుసారంగా మాట్లాడుతూ నేను బలపరిచే వారిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ప్రోత్సాహం పొందుకోవాలి. వి మస్ట్ రిసీవ్ ద కౌన్సిలింగ్ దోస్ హూ నో థరోలీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారు, దేవుని సన్నిధితో నింపబడినారు, వాళ్ళ నుంచి నువ్వెంత కౌన్సిలింగ్ తీసుకుంటావు నీ ఆత్మీయ జీవితంలో కథలని సియోను కొండవలే నువ్వు నిలబడబోతున్నావు. లేదా ద బుక్ ఆఫ్ జ్ఞానము తక్కువ ఉన్న వారి నుంచి ఆత్మీయ జీవితంలో తక్కువ ఉన్న వారి విషయంలో నువ్వు సలహాలు తీసుకుంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు 100% చల్లారిపోయేదే కాకుండా పడిపోయే స్థితికి దిగజారిపోబోతున్నావు. జాగ్రత్తగా ఉండండి. ద బుక్ ఆఫ్ సామ్ 33 chapter 24th verse says, దావీదు కీర్తనలో గమనించినట్లయితే 73 అధ్యాయం 24 వచనంలో, with your counseling you will be guided me. Amen. That means with God's counseling you will be guided from God. ఆమె దేవుని ఆలోచనల ద్వారా నువ్వు నడిపింపబోతున్నట్టుగా మనం How చూస్తున్నాం. God is going to guide us? దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడు? By the word of దేవుని God, వాక్యము by ముఖాంతరం, the Holy Bible. పరిశుద్ధ వాక్యానుసారంగా. When we read the full of Proverbs every day in our life, సామెతల గ్రంథము నిజంగా జ్ఞానము తక్కువగా ఉన్నవారు సామెతల గ్రంథం ఎక్కువగా చదివితే read every day one chapter. Monthly you can close one time. ఆమె రోజుకు ఒక అధ్యాయము, ఏ డేట్కు ఆ అధ్యాయం చదవండి. నెలకు మనము 12 సార్లు అయిపోయాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నిసార్లు అయిపోయాము? హౌ మెనీ టైమ్స్ యు విల్ కంప్లీట్? 12 times. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో రీడ్ ఎవ్రీ డే మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ప్రతిదినము సామెతల గ్రంథం God will open our eyes. ఆమేన్. ఎప్పుడైతే చాలా మంది సామెతలు చదవరు, సామెతలు చదివితే దేవుని జ్ఞానం నీకు ఎక్కువగా ఉండబోతా ఉంది. God will open your eyes. దేవుడు నీ కళ్ళను తెరవబోతా ఉన్నాడు. Which eyes? ఆత్మీయ మనోని. Our heart eyes. హృదయం యొక్క కళ్ళను దేవుడు తెరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. There we can see about the counseling, my dear brother and అక్కడ sister. దేవుని ఆలోచనలు మనం ఎరిగి God's word comes to you to counsel you. దేవుని వాక్యము నిన్న కడే బంధు అది నిన్ను బోధిస్తువులకి. What is the meaning of counseling? To develop you. యొక్క ఆలోచనలు, దేవుని ఆలోచనలు ఏంటి అంటే ఆత్మీయ జీవితంలో కట్టేది To పరలోకానికి saturate our lives. నిన్ను సరిపరిచేదిగా To ఉంటుంది. build our lives. నీ జీవితాన్ని కట్టేదిగా We need ఉంటుంది. Holy Spirit one side. ఒక ప్రక్క పరిశుద్ధాత్మ We దేవుడు, need another side the word of God. మరి ఒక పక్క దేవుని వాక్యము. Third, we need a man of God or any believer who are thoroughly know the word of God. ప్రియులారా, మూడోదిగా గమనించే సేవకులు, దేవుని వాక్యం ఎరిగినటువంటి సేవకుల నడుపుదల నీకు చాలా వరకు అవసరమైంటున్నది. వీళ్ళకైతే బైబిల్ బాగా తెలుసు చూడండి, వాళ్ళ దగ్గర నుంచి మనం పొందుకోవాలి. హల్లెలూయా. అర్థముర్ద తెలుసు చూడండి,
వాళ్ళు చక్కగా చెప్పలేరు. నడుస్తదిలే అంటారు అన్నమాట. ఖండించేవారు చాలా తక్కువ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. We need the counseling of God. దేవుని యొక్క ఆలోచనలు ఎరగడము The చాలా word of అవసరం. God always counsel us. దేవుని వాక్యము నీకు నిజంగా Jesus is the word of God. ఆ యొక్క వాక్యమే దేవుడైంచున్నాడు. Jesus always counsel us the best in our ఆమేన్. lives. యేసయ్య మంచి బోధన ఇస్తాడు కానీ చెడు బోధ ఏమాత్రం ఇవ్వడండి. Always the word of God will guide you. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నిన్ను నడిపించేవాడు. Where he will guide, ఏ రీతిగా he నడిపిస్తాడు? will guide to the perfect truth. ఆమేన్. సర్వ సత్యములోనికి He will guide you to నడిపిస్తాడు. heaven. పరలోకానికి నడిపించాడు. He will never guide you to hell. ఆ పరలోకానికి నడిపిస్తాడు కానీ నరకానికి దేవుడు He will నడిపించడు. always guide you to his presence. ఆమేన్. దేవుడు ఎప్పుడు తన సన్నిధితో నిన్ను One నింపబడి day, ఉండాలని ఆశపడుతుంటాడు. David was in the presence of God. దావీదు ఒకనాడు దేవుని సన్నిధానంలో He ఉన్నాడు. was asking, can I go and fight the battle, Lord? ఆయన అడిగాడు, ప్రభా నేను వెళ్ళి యుద్ధం ఆడొచ్చా అని God అడిగాడు. was talking to him. దేవుడు అతనితో మాట్లాడుతా My ఉన్నాడు. son David, నా కుమారుడు don't దావీదు, go in this battle. ఆమేన్, ఈ యుద్ధానికి వెళ్ళవా. Hallelujah. హల్లెలూయా. So that counsel made him to stop. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క బోధ అతని ఆ మాట మార్చి ఏమైపోయింది? దావీదును ముందు అడగనీయకుండా చేసింది. ప్రైజ్ ద హల్లెలూయా. లార్డ్. Sometimes will be confusing. కొన్నిసార్లు మనకు తారుమారం అయితా God ఉంది. spoke to Moses. దేవుడు మోషేతో This is మాట్లాడాడు. the counseling, guiding of the Holy Spirit. పరిశుద్ధాత్మ నడుపుదల Go అయితే. and beat one with the rod to the rock. ఆమేన్. ప్రభు అడిగాడు, వెళ్ళి ఒక కొండను రాతితో కొట్టమని. What Moses has done, మోషే ఏం చేశాడు? he went hurry burry. ఆమేన్. నిజంగా పరిగెత్తుకుంటూ He వెళ్ళాడు. took the rod and beaten the rock. ఆమేన్. ఆయన వెళ్ళి ఆ కట్ట తీసుకొని He obeyed God. ఆయన మాటకు He obeyed లోబడ్డాడు. the guidance. దేవుని ఆత్మకు లోబడ్డాడు. Water came out. ఆమేన్. నీళ్లు బయటికి వచ్చేసాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Second time. Again Moses was talking to the Lord. ఆమేన్. రెండోసారి మోషే దేవునితో మాట్లాడుతూ This is the confusion for us. ఇదే ఒక తలంపు. Confusion అన్నమాట. చాలా మంది బురదల కాలేసేది దీంట్లోనే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. They won't hear. Even though they hear a right word, they will do wrong work. ఆమేన్. కొంతమంది కరెక్ట్ వాక్యం విన్నా కూడా కానీ తప్పే వాళ్ళు చేసేవారుగా, తప్పు మార్గాన్ని ఎన్నుకునేవారుగా ఉంటారండి. తప్పు ఖచ్చితంగా చేస్తారు అన్నమాట. God spoke to Moses. దేవుడు మోషేతో Now మాట్లాడాడు. you go to the rock and speak to the rock. ఆమేన్. ఇప్పుడు వెళ్ళి కొండతో నువ్వు He మాట్లాడమన్నాడు. never said go and beat. ఆమేన్. నువ్వు వెళ్ళి కొట్టమని చెప్పలేదు. Hallelujah. హల్లెలూయా. What made him to go and beat another time? ఆమేన్. ఆయనకి ఏం జరిగింది? వెళ్ళి కొండను కొట్టేంత పరిస్థితి. Tension. Angry. Who's angry? All 6 lakhs people angry. మాటలు ఏమైపోయినది అంటే ఫుల్ కోపము, ఫుల్ టెన్షను. ఎవరు? మోషే ఈజ్ అనాయింటెడ్ బై గాడ్. హీ ఓన్లీ వాజ్ కన్ఫ్యూజ్డ్. దట్స్ వై బీ కేర్ఫుల్ అబౌట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ వుమన్ ఆఫ్ గాడ్. బీ కేర్ఫుల్ అబౌట్ బిలీవర్స్ త్రూ హూమ్ యు ఆర్ టేకింగ్ ద కౌన్సిలింగ్. ఫుల్ టెన్షన్, పెద్ద కోపము, చాలా కోపము. ఎందుకో అర్థం కాదు. దాని ద్వారా అతడు ఏం చేసిండు? మాట్లాడమంటే బాధపడేసిండు. ఎందుకు కొట్టిండు తెలుసా? అది కూడా ఉంది. ఆ మాటను మర్చిపోయింది అతడు. హీ ఫర్గాటన్ ఇన్ ద టెన్షన్ ద వర్డ్ విచ్ గాడ్ హస్ స్పోకెన్. హల్లెలూయా. And it was a habit. It became a habit for him. I beaten, water came. So let I beat again. But praise God, God is a compassion God. Even though he was forgotten in the tension, he was beaten, God given the water to them. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క టెన్షన్ మోషేకి ఎక్కువ అవటాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి మాట మర్చిపోయి మాట్లాడమన్నప్పుడు ఆ యొక్క టెన్షన్ అతడు మర్చిపోయి వెళ్ళి తన దగ్గర ఉన్న కర్రను తీసుకొని ఆ బండను కొట్టినాడు. కొట్టిన కృప కలిగిన దేవుడు కాబట్టి నిజంగా మోషే అడావుడి తారుమారు కొట్టినా గాని నీళ్ళు ఇచ్చిండు దేవుడు. ఆమేన్. అదే దేవుని యొక్క జాలి. That is the compassion and loving of God. Love of God we can say. But God said to Moses,
Now you go never go to Canaan. ఆమేన్. అప్పుడు అన్నాడు దేవుడు మోషేతో, నువ్వు కానానుకు ఏ మాత్రము వెళ్ళవు అని చెప్పాను. Disobedience makes us not to go to heaven. ప్రియులారా, అవిధేయత వచ్చేసి పరలోకానికి వెళ్ళే With a మార్గం lot ఏమాత్రం of ఉండదు. tensions, how many things we had made in our lives. చాలా సార్లు గమనించినట్లయితే విశ్వాసులు కానీ సేవకులు కానీ ఎంత టెన్షన్ పడతారంటే ఆ టెన్షన్ తో దేవుని అభిషేకాన్ని పోగొట్టుకుంటారు, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటా ఉంటారు. ఈ రీతిగా సాతానుకు అవకాశం ఇచ్చి పరలోకానికి దూరమయ్యేవారుగా ఉన్నట్టుగా మనం చూస్తా How many ఉన్నామండి. words we have spoken against God, my dear ఆమె brother and sister. దేవునికి వ్యతిరేకంగా దేవుని నీ నాలుక Because of ద్వారా tension, because of worry, because of angry, we are losing to listen the voice of God. ప్రియులారా, నీకున్నటువంటి ఆవేశము తొందరపాటు ద్వారా దేవుని స్వరము వినకుండా ఏ రీతిగా నీకై నువ్వు శ్రమలలో సమస్యలలో పడిపోతున్నావో ఒకసారి నువ్వు We ఆలోచించు. lost the guidance of the Holy Spirit. పరిశుద్ధాత్మ నడుపుదలను పోగొట్టుకుంటా We are ఉంటాం. losing to hear the voice of ఆమె God. దేవుని యొక్క స్వరము వినటానికి God అవకాశం may be ఇవ్వట్లేదు. spoken to you, my dear brother and దేవుడు sister. మాట్లాడినా He కూడా may be given the right word for you. సరైన మాట ఇచ్చినా The కూడా right word God was given to Moses, my dear brother ఆమె and సరైన sister. మాట దేవుడు మోషేకి But ఇచ్చాడు. he lost that word because of ఆమె anger. అతనిలో ఉన్నటువంటి ఆ కోపాన్ని బట్టి ఆ మాట Because of the tension, he lost that word. అతనిలో ఉన్నటువంటి భావోద్రేకాన్ని బట్టి ఆ యొక్క మాటను అతడు మర్చిపోయాడండి. Because he never spoke, he was beaten that rock, my dear brother ఆమె and దేవుడు sister. మాట్లాడమన్న మాటను మర్చిపోయి తీసుకెళ్లి Many times we will be doing lot of mistakes like this. చాలా సార్లు ఆత్మీయ జీవితంలో ఆత్మీయ పరిణామముల విశ్వాసులు అనేక మంది చాలా పొరపాట్లు తప్పులు వద్దన్న దాన్ని చేస్తూ వాళ్ళకి ఏది అనుకూలంగా ఉన్నారో దానికే వాళ్ళు లోబడి వాళ్ళకి ఇష్టకరంగా వాళ్ళు Dear brother ఉన్నట్టుగా and మనం sister, చూస్తున్నాం. God is a good God. దేవుడు మంచివాడు. He is counseling us. ఆయన మనకు He is బోధకుడుగా speaking to ఉండి us. ఆయన సలహాలు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. Why can't we rededicate to the Lord our lives? ప్రియులారా, ఎందుకు మన జీవితాలను దేవునికి అప్పగించుకోకూడదు? Counseling is very important. ప్రియులారా, నీకు సలహాలు Every day ask the Holy Spirit, give me your guidance, O God, పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల అడగండి. ప్రభువా, నీ Give me నడుపుదల నాకు ఇవ్వవా? that I may please in every angle of my life, O God. ప్రియులారా, ఈ రీతిగా ప్రార్థన చేసుకొని నా మాటలు, నా నడతలు, నా ప్రవర్తనలు, నా హృదయము, నా ఆలోచనలు, నా మనసు నైనా ఈ దినము నీకు మహిమకరంగా నీకు ఇష్టమైన మార్గంలో నన్ను నువ్వు నడిపించవని ప్రతిరోజు నువ్వు చేయాల్సిన Holy ప్రార్థన Spirit, ఇది. lead me, Lord. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నన్ను How we నడిపించు. will lead? ఏ రీతిగా నడిపిస్తాడు? When we totally surrender our lives to the Lord. ఆమేన్, హల్లెలూయా. Prayer ఎప్పుడైతే is different, ప్రార్థన surrendering is different. ప్రియులారా, నిజంగా ప్రార్థన వేరే, సమర్పణ నేను చేసే ప్రార్థన I అదే. prayed, ప్రతిరోజు and same temptation, same count, same things are happening. You are not surrendered your life to the Lord. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు ఎంత ప్రార్థన చేసినా అదే శోధన నీకు వస్తున్నది అని అంటే దీనికి అర్థం ఏంది? నువ్వే పడిపోతున్నావు దాంట్లో. మాటికి అర్థం ఏంటిదంటే నీ జీవితాన్ని, నీ ప్రార్థన సమర్పణ ప్రార్థన లేదు కాబట్టి. సమర్పణ, మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ప్రార్థన వేరు, సమర్పణ వేరు. సమర్పణ మన దేహము పరిశుద్ధాత్మకు లోబడేది తెలిసిపోతుంది అన్నమాట. Yielding to the Holy Spirit, our physical body is a obedience to the Lord, is a surrendering to the Lord. ప్రేమైనటువంటి దేవులారా, మన జీవితము దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు సంపూర్ణంగా మనము దేవునికి When సమర్పించుకున్న Holy వారుగా Spirit ఉన్నాము. guides, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినప్పుడు we will face temptation, శోధనలు మనకు వస్తా we will ఉంటాయి, face sufferings, కష్టాలు వస్తా ఉంటాయి, lot of problems one side we will face, ఒక ప్రక్క వస్తా ఉంటాయి. but still He will make you to walk in Him. ఆమేన్, హల్లెలూయా. సమర్పణ గల జీవితము అది మనల్ని దేవునికి మహిమకరంగా అది So let నడిపించేది. we receive the wonders in our lives. ప్రియులారా, దేవునిచ్చి ఆశ్చర్యాలు మనం Let we see the counseling of the Holy Spirit in our lives. పరిశుద్ధాత్మ నడుపుదల మనకు May పొందుకుందామా? God bless you all, my dear దేవుడు beloved. మిమ్మల్ని దీవించును. So let us close our eyes and let us humble ourselves. Let us pray in the presence of కళ్ళు God. మూసుకొని మనం ప్రార్థన Father, in the name of Jesus Christ of Nazareth, శ్రేష్టమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని we బట్టి నీకు just వందనాలు. surrender our lives to you, Lord. అయ్యా, నీ చేతికి మా జీవితాలను As we అప్పగిస్తున్నాము. meditated the wonders in our అయ్యా, lives, ఆశ్చర్యాలు మేము as we ధ్యానించినవి. meditated the counseling, Holy అయ్యా, నీ Spirit, ఆలోచనలకు మేము I thank you for లోబడినట్లుగా. speaking to us. అయ్యా, మాతో మాట్లాడి Bless us and lead us for your glory. ఆశీర్వదించి In నడిపించండి. Jesus' matchless name we pray, O God. యేసే శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Praise the Lord. Let us all stand up.